ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నా చేస్తున్నటువంటి 10 మంది విద్యార్థులపై పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థి సంఘ నేతలంతా కూడా ధర్నా చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతో పాటు పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, విద్యార్థులకు సంబంధించి 10 మంది మీద కూడా కేసులు నమోదు చేశారు, దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల మీద ఈరోజు అక్రమంగా అంటే కేసులను పెట్టి వాళ్ళ మీద అక్రమంగా కేసులు పెట్టడం, అదేవిధంగా కనీస ప్రజాస్వామిక వాతావరణాన్ని కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఒక చిన్న విద్యార్థినికి సంబంధించినటువంటి ఒక అమ్మ ఆమెకి హెల్త్ బాగాలేక వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకుంటామని చెప్పేసి మాట్లాడితే దాన్ని అక్కడ ఉన్నటువంటి వార్డెన్ గారు వ్యతిరేకించారు, బయట ఉండాలని చెప్పేసి మాట్లాడారు. అయితే వాళ్ళు సరే వాళ్ళకు ఉన్నటువంటి పద్ధతిలో వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే కనీస నిరసన వ్యక్తం చేసిన పరిస్థితిలో కూడా ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా జీర్ణించుకోలేకపోతూ ఉంది. కానీ అందులో భాగంగానే వీళ్ళ మీద 126 సెక్షన్స్ 126, 223, 296 ఈ సెక్షన్స్ మీద ఈరోజు అక్రమంగా కేసులు పెట్టి వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. ఈ 126, 223, 296 ఇవి ఏం సెక్షన్లు చెప్తా ఉన్నాయి? పోలీసులు చెప్తున్న సెక్షన్స్ ఇవి ఏం చెప్తున్నాయంటే, సెక్షన్ 296 అనేది అశ్లీల సాహిత్యం, అశ్లీలంగా పాటలు పాడడం, ఎదుటివారికి నొప్పించడం అనేది ఈరోజు ఆ సెక్షన్ బనాయించారు. 296 అనే సెక్షన్. అంటే ఈ 296 సెక్షన్ ఈరోజు వాళ్ళు ఏం చేశారు? అక్కడ ధర్నా చేశారు. ధర్నాలో తెలంగాణ పాటలు పెట్టుకొని ధర్నా చేశారు. అది ఈ పోలీస్ యంత్రాంగానికి, ఉస్మానియా యూనివర్సిటీ యాజమాన్యానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కంటగింపుగా మారిందా అని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకనంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిందే పాటలతోని, ఆ సాహిత్యంతో, మంచి మంచి పాటలు, పోరు తెలంగాణమా, అమ్మ తెలంగాణమా, ఆకలి కేకల గానమా అనే ఇట్లాంటి పాటలు పెట్టుకొని వాళ్ళు ధర్నా చేస్తే ఈ పాటలు ఈరోజు అశ్లీలంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి కనిపిస్తూ ఉన్నాయంటే అసలు ఇది ఎక్కడికి పోతూ ఉంది, ఈ రాష్ట్రం ఎక్కడికి పోతుందో అనేది కూడా మాకు అంతుచిక్కిన పరిస్థితి. పాటలను కూడా అవమానించారని మనం భావించవచ్చు అంటారా? ఖచ్చితంగా ఇది తెలంగాణ సాహిత్యాన్ని, తెలంగాణ ఉద్యమాన్ని, అదేవిధంగా తెలంగాణ ఏదైతే సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పాటల మీద, సాహిత్యం మీద ఏర్పడిన తెలంగాణని ఇది ఖచ్చితంగా కించపరచడం అని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మేము కూడా వీడియో చూసినాం, పోలీసు వాళ్ళు కూడా మాకు వీడియో చూపించారు. మీ వాళ్ళు ఇట్లా ధర్నా చేశారు, మేము పరామర్శిస్తాను పోయాను. యాక్చువల్గా విద్యార్థులను పరామర్శిస్తానికి పోతే పోలీసు వాళ్ళు మాకు పాటలు పెట్టుకొని డ్యాన్స్ చేసిరని చెప్పేసి చెప్పినారు. ఏం పాటలు పెట్టినారని చెప్పేసి మేము అడిగితే విద్యార్థుల్ని, మేము ఏం పాటలు పెట్టలేదన్నా తెలంగాణ పాటలు పెట్టుకున్నాం, ప్రధానంగా గద్దర్ గారు రాసినటువంటి అమ్మ తెలంగాణ ఆకలి కేకల గానం అని ఆ పాట పెట్టుకొని మేము ధర్నా చేసినామని చెప్పేసి చెప్పినారు మాకు. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో కనీస ప్రజాస్వామిక హక్కులు కూడా కాలు రాసిన పరిస్థితి ఒకవైపు సర్క్యులర్ ద్వారా మనకు కనపడతా ఉంది. ఇంకోవైపు కనీసం మా గొంతుగానే వినిపిస్తాం, మేము ప్రజాస్వామికంగా ఉంటాం, మా గొంతుకు వినిపిస్తామని చెప్పేసి విద్యార్థులు తెలంగాణ పాటలు పెట్టుకుని డ్యాన్స్ చేస్తే దాన్ని ఈరోజు నేరంగా చూపించి కేసులు బనాయించారంటే ఇది చాలా సిగ్గుచేటుగా మేము భావిస్తాం. పోలీస్ ఇంటర్వెన్షన్ ఉంటే దాన్ని తెలంగాణ ఉద్యమం ద్వారా తిప్పికొట్టినాం మనం. ఈ కొట్లాడి సాధించుకొని వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రంలో మూడో దఫాగా ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు అక్రమంగా సర్క్యులర్ తీసుకురావడం, అదిగా పోలీసు వాళ్ళని ప్రతి సంవత్సరం ప్రతి నిమిషం ప్రతి క్షణం అక్కడ ఆర్ట్స్ కాలేజ్ ముందు నిఘా పెట్టడం అనేది అవుతుందో ఇది ఉస్మానియా యూనివర్సిటీ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడం. యూజీసీ రూల్స్ ప్రకారమే పోలీసు వాళ్ళు ఎప్పుడు రావాలి ఉస్మానియా యూనివర్సిటీ కంటే యాజమాన్యం కానీ, లేకపోతే వీసీ గారు కానీ, లేకపోతే ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు కానీ ఎవరైనా మాకేమైనా ఇబ్బంది ఉంది, అపాయం ఉందని చెప్పేసి రమ్మని రావాల్సిన అవసరం ఉంది. కానీ అవేమీ లేకుండా పోలీసు వాళ్ళు ప్రత్యక్షంగా అక్కడికి వచ్చేటట్టు సర్క్యులర్ తీసుకున్న దాంట్లో నుంచి ఏదైనా చిన్న నిరసన వ్యక్తం చేసినా కూడా పోలీసులు కంప్లైంట్ చేసిరని పోలీసులు చెప్తా ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఏం చెప్తా ఉన్నారంటే అక్కడ ఉన్నటువంటి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ మాకు కంప్లైంట్ చేసిరని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. కానీ పోలీసు వాళ్ళు ఫస్ట్ కంప్లైంట్ స్టూడెంట్స్ అందరినీ పోలీస్ స్టేషన్ తరలించిన తర్వాత ఆయన ద్వారా కేసు తీసుకొని ఈరోజు అక్రమంగా కేసులు పెడతా ఉన్నారు. అది కూడా ఇంకేం చెప్తున్నారంటే, మేము ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ ఇచ్చినటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ అంటే ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నాలు చేయొద్దు, నిరసన వ్యక్తం చేయొచ్చు, కార్యక్రమాలు చేయొద్దు అనే ఒక సర్క్యులర్ ఏదైతే తీసుకొచ్చాఉందో ఆ సర్క్యులర్ ఆధారంగా మేము కేసులు పెట్టినామని చెప్పేసి మాట్లాడుతున్నారు. 7వ గ్యారంటీ ప్రజాస్వామ్యాన్ని పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఇట్లా గొంతులు నొక్కడం ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఈరోజు 7వ గ్యారంటీ అనేది చాలా ఒక జోక్గా మారిపోయింది. 6 గ్యారంటీలకే దిక్కు లేదు, 7వ గ్యారంటీ ఆయన తీసుకొచ్చి ఇస్తాడు. ఈ 7వ గ్యారంటీని ఏం చేసిందంటే 6 గ్యారంటీలు అమలు చేయాలని చెప్పి కొట్లాడడం మీద ఈ 7వ గ్యారంటీని ప్రయోగిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇది ముమ్మాటికి అప్రజాస్వామికం. రేవంత్ రెడ్డి గారు, అటు రాహుల్ గాంధీ గారు ప్రధానంగా ఈరోజు
మేము చాలా హామీలు ఇచ్చినాం, ప్రజాస్వామికంగా వ్యవహరిస్తాం, ప్రజా ఉద్యమాలు రావాలని చెప్పేసి మాట్లాడుతున్న పెద్ద పెద్ద స్పీచ్లు ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు, పోలీస్ యంత్రాంగం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. బేషరతుగా విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలి. ఎందుకంటే అక్కడ ఒక జర్నలిజం విద్యార్థిని అక్కడ నిలబడితే ఆ పిల్లగాన్ని ఎత్తుకుపోయి కేసులు పెట్టిన పరిస్థితి ఉంది. మేము వాళ్ళందరూ కూడా పరామర్శించినాం. ఎందుకు జరుగుతూ ఉంది ఇట్లా జరిగితే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అదేవిధంగా వాళ్ళు లేని వాళ్ళని కూడా కేసులో ఇరికిస్తూ ఉన్నారా? ఖచ్చితంగా ఇన్వాల్వ్ లేని వాళ్ళు అరెస్ట్ చేశారు. ఒక విద్యార్థి అటు నుంచి పోతూ ఉంటే అన్ని పట్టుకొని పోయి అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ అబ్బాయి కూడా కేసులు ఉండు, అబ్బాయి పేరు ఏదో ఉంది నాకు గుర్తు రావట్లేదు. ఆ అబ్బాయిని కూడా జర్నలిజం స్టూడెంట్, ఆ అబ్బాయిని కూడా మీరు ఇది తప్పైతే ఇప్పుడు వైఆర్ టీవీ ముఖ్యంగా మేము పోలీసు యంత్రాంగానికి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. కేస్ ఆఫ్ అఫెన్స్ మీరు చెప్తారు అఫెన్స్ జరిగిందని, ప్లేస్ ఆఫ్ అఫెన్స్ చూడండి. ఆ స్టూడెంట్ ఉంటే అబ్బాయి మీద కేసు పెట్టండి. కనీసం అబ్బాయి అట్నుంచి నడుచుకుపోతున్న అబ్బాయిని తీసుకుపోయి అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఆ అబ్బాయి మీద కేసు బుక్ చేసిన పరిస్థితి ఉంది. ఇదా తన సాధించుకుంది, ఇదా ఎక్స్పెక్ట్ ఏమన్నా కర్ఫ్యూ లాంటిది ఏమన్నా విధించారు అనుకోవచ్చా ఈ విధంగా చూస్తే? అంటే ఈ మొత్తం ఆలోచిస్తే తెలంగాణలో ఉస్మానియా యూనివర్సిటీ పెద్ద పొలిటికల్ సెంటర్. ఆ పొలిటికల్ సెంటర్లో సమాజంలో వస్తున్నటువంటి అనేకమైన మార్పుల గురించి, విషయాల గురించి, భావ ప్రకటన స్వేచ్ఛల గురించి స్వేచ్ఛగా మాట్లాడుకునే హక్కు తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ అదేవిధంగా ఆర్ట్స్ కాలేజ్ సెంటర్కి ఉంది. ఇట్లాంటి ఒక విషయాలు తీసుకొచ్చి అన్యాయంగా కేసులు బనాయించడం అనేది కర్ఫ్యూ విధించిన దానికే పోతుంది. పోరాడేది కూడా విద్యార్థుల సమస్యల గురించే. ఈ ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సమస్యల మీదనే ఫైట్ చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరినీ అరెస్టులు చేయడం, చాలా ఇబ్బందులకు గురి చేయడం, బెదిరించడం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనుకోవచ్చు యూనివర్సిటీలో? అంటే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది రేవంత్ రెడ్డి గారు 1000 కోట్లు ఇచ్చారని చెప్పేసి మాట్లాడినా కూడా ఆ 1000 కోట్లు అనేవి ఓన్లీ కాగితాలకే పరిమితమైంది, కానీ ఇప్పటి వరకు కూడా అవి ఆచరణలోకి రాలేదు. ఇంకొన్ని అనేకమైన సమస్యలు ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాయి. కనీసం అక్కడ బిల్డింగ్స్ లేని పరిస్థితి ఉంది, లేదంటే సరైన ఫుడ్ లేని పరిస్థితి ఉంది. ప్రతి వారం ప్రతి 5-6 రోజులకు ఒకసారి విద్యార్థులందరూ కూడా గిన్నెలు తీసుకొని బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న, ఫుడ్ గిన్నెలు తీసుకొని బయటకు వచ్చి ధర్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. అట్నే ఈరోజు మొత్తం ఎక్కడ బయటకు వస్తాయి అనే దాంతో ఈరోజు ఏం చేస్తూ ఉన్నారంటే, మేము ఇట్లాంటి పోలీసులు పెట్టి అణచివేస్తాం, విద్యార్థి ఉద్యమం లేకుండా చేస్తాం, లేదు వీళ్ళు ఏవైతే తీసుకొస్తామో వాటినన్నింటినీ వ్యతిరేకిస్తున్న విద్యార్థుల్ని ఎట్లా అరెస్ట్ చేయడం అనేది సరైనది కాదు. అరెస్ట్ అయినటువంటి 10 మంది విద్యార్థుల పక్షాన ఏదైనా స్టాండ్ తీసుకోబోతా ఉన్నారా? మేము ఖచ్చితంగా ఈ దాంట్లో పీడిఎస్ విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. పీడిఎస్ విద్యార్థి సంఘం అక్కడికి ఎంటర్ అయిందంటేనే ఒక కాజ్ ఉంటే, ఒక మంచి విద్యార్థులు ఏదైనా సమస్య ఉందంటేనే అక్కడ విద్యార్థి సంఘం ఎంటర్ అవుతుంది. ఆ ఎంటర్ అయిన విద్యార్థి సంఘ నాయకుడిని కూడా ఈరోజు అరెస్ట్ కేసులు పెట్టారంటే ఈరోజు ఎవరికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒత్తాస పలుకుతూ ఉంది అంటే, వాళ్ళు అడుగుతారు మమ్మల్ని వేధించింది ఆమె, ఆ చీఫ్ వార్డెన్ ఆమెని సస్పెండ్ చేయాలని చెప్పేసి వాళ్ళు చేసారు. కానీ వాళ్ళని కన్విన్స్ చేయొచ్చు, యూనివర్సిటీ యంత్రాంగం కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ వాళ్ళందరినీ గుర్తుపెట్టి మాట్లాడి కన్విన్స్ చేయొచ్చు. విద్యార్థులు అంటేనే ప్రశ్నిస్తారు కదా, ఆ ప్రశ్నని కూడా తట్టుకోలేకపోతే ఎట్లా? కాబట్టి కన్విన్స్ చేయకుండా వాళ్ళు ఏదో అడిగిరని చెప్పేసి రోడ్డు మీదకి వచ్చిరని చెప్పేసి వాళ్ళ మీద ఈ రకంగా కేసులు పెట్టడం అనేది సరైనది కాదని మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ కేసులు అనేవి వెనక్కి తీసుకోవాలి. కేసులు వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున విద్యార్థులందరూ కూడా చర్చిస్తూ ఉన్నాం, మాట్లాడుతూ ఉన్నాం. కలిసి వచ్చే అన్ని లెఫ్ట్, సామాజిక, దళిత విద్యార్థి సంఘాలన్నింటినీ కూడా కలుపుకొని చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి మేము ప్రయత్నిస్తాం. ఖచ్చితంగా చెప్పండి. ఉస్మానియా యూనివర్సిటీలో సర్క్యులర్ జారీ చేశారు, దానిలో భాగంగానే విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, కేసులు నమోదు చేస్తూ ఉన్నారు. దీని గురించి మీరు ఎట్లా చెప్తారు? ఈ 2 రోజుల క్రితం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులు న్యాయబద్ధంగా చేసిన ఒక ఆందోళన కార్యక్రమానికి విద్యార్థి సంఘ నాయకులుగా దానికి మద్దతిద్దానికి పోతే వాళ్ళని అంటే దాదాపు ఒక 10 మంది పైన ఈరోజు మొత్తం కూడా కేసు పెట్టి వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి ఈరోజు పోలీసు వ్యవస్థ ఉన్నది. ఒక యూనివర్సిటీలో ఒక ప్రజాస్వామ్య గొంతుకని ఈరోజు మొత్తం కూడా అక్కడున్న యూనివర్సిటీ వీసీ కానీ అక్కడున్న పోలీస్ సిబ్బంది కానీ మొత్తం కూడా విద్యార్థులను కూడా ఇబ్బందికి గురి చేస్తున్నారు. యూనివర్సిటీ అంటే మొత్తం కూడా అటానమస్ సంస్థ. ఈ అటానమస్ సంస్థలో ప్రజాస్వామికబద్ధంగా ఉంటుంది. ఏ ఉద్యమాలు జరిగినా ప్రపంచవ్యాప్తంగా ఏ అంశాలు వచ్చినా కూడా యూనివర్సిటీలు కేంద్రంగా ఉంటాయి. ఆ కేంద్రాలు ఉండి సమస్యల పరిష్కారం కోసం యూనివర్సిటీలు చర్చా కేంద్రాలుగా ఉంటాయి. కాబట్టి ఆ చర్చా కేంద్రాలుగా ఉన్న యూనివర్సిటీ విద్యార్థుల నాయకులపైన కేసులు పెట్టడాన్ని మీ పీడిఎస్ విద్యార్థిగా తీవ్రంగా ఖండిస్తున్నాము. తక్షణమే వాళ్ళు పెట్టిన కేసులను ఉపసంహరించుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తాము. పదే చెప్తా ఉన్నారు, యూనివర్సిటీలో చాలా వరకు బయటి వ్యక్తులు వచ్చి ప్రెస్ మీట్లు పెడతా ఉన్నారు, బయట గొడవలన్నీ తీసుకొచ్చి ఇక్కడ రుత్తా ఉన్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా వాళ్ళ సమస్యల మీదనే మాట్లాడి వాళ్ళ సమస్యల మీదనే ధర్నా చేసినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అక్రమంగా వాళ్ళందరినీ తీసుకెళ్ళి వాళ్ళ మీద కేసులు నమోదు చేసిరు. ప్రభుత్వం కూడా దీన్ని ఎక్కడ కూడా ఖండించే ప్రయత్నం కూడా చేస్తలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? అక్కడ బయటి వ్యక్తులు కూడా ఎవరు లేరు. ఇప్పుడు మనకి అరెస్ట్ చేసి కేసు చేసిన 10 మంది విద్యార్థులలో మొత్తం కూడా అక్కడ బార్డర్సే ఉన్న పరిస్థితి ఉంది.
అక్కడ బయటి వ్యక్తుల విషయంలో కూడా ఏం జరగట్లేదు. అక్కడ న్యాయబద్ధంగా విద్యార్థులు వాళ్ళ తల్లిని వాళ్ళ హాస్టల్కి రానియకుంటే, గర్ల్స్ హాస్టల్ రానియకుంటే వాళ్ళంతా కూడా మా సొంత తల్లిని ఎందుకు రానియట్లేదని ఆ విద్యార్థులు మొత్తం కూడా స్వచ్ఛందంగా వాళ్ళు మన గర్ల్స్ అంతా వచ్చి కూడా రోడ్ల మీద నిలబడితే వాళ్ళకి మద్దతుగా పోయిన వీళ్ళని అరెస్ట్ చేయడం అంటే కూడా మేము దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ చొరవ కంటే పోలీసుల చొరవనే ఎక్కువ అవుతా ఉంది. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈరోజు యూనివర్సిటీ మొత్తం కూడా ఒక నిర్బంధకాండగా, ఒక అప్రజాస్వామికంగా కొనసాగుతున్న పరిస్థితి. 2025 ఏదైతే మార్చిలో తీసుకొచ్చారు, యూనివర్సిటీలో ఎలాంటి ర్యాలీలు కానీ, ధర్నాలు కానీ, ఆందోళన కార్యక్రమాలు కానీ చేయకుండా ఆ రోజు యూనివర్సిటీ వీసీ ఒక సర్క్యులర్ తీసుకురావడం జరిగింది. ఈ సర్క్యులర్కు వ్యతిరేకంగా కూడా మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా మొత్తం కూడా సెక్రటేరియట్ కూడా ముట్టడించిన పరిస్థితి ఉంది. ఇది ఒక అప్రజాస్వామిక సర్క్యులరు. విద్యార్థులు యూనివర్సిటీలో కానీ ఏదైనా సమస్యలు ఉన్నాక వాళ్ళకి స్కాలర్షిప్స్ రాకపోయినా, రియంబర్స్మెంట్ రాకపోయినా, లేకపోతే వాళ్ళకి రావాల్సిన మెస్ బకాయిలు రిలీజ్ కాకపోయినా, వాళ్ళకి పరీక్ష ఫీజులు పెంచినా కానీ ఇలాంటి అన్యాయాలకు విద్యార్థులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తుంటే ఆ పోరాటాన్ని అణచివేయడంలో భాగంగా ఈ సర్క్యులర్ తీసుకురావడం అనేది మీ పీడిఎస్గా డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఏదైతే ఈ అప్రజాస్వామికంగా తీసుకొచ్చిన సర్క్యులర్ ఏదైతే ఉందో ఆ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. యూనివర్సిటీలో చాలా సమస్యలు ఉన్నాయి. దీని మీద విద్యాశాఖ ఎందుకు ఇన్వాల్వ్ కావట్లేదు, ఎందుకు చొరవ చూపెట్టలేదు, సమస్యలను ఎందుకు సార్ట్ అవుట్ చేయట్లేదు? ఈరోజు ప్రధానంగా యూనివర్సిటీలు అనేవి మొత్తం కూడా ఒక శిథిలా వ్యవస్థలో ఉంటున్న పరిస్థితి ఉంది. మొన్న రేవంత్ రెడ్డి ఓయూ పర్యటనలో వచ్చి దాదాపు 1000 కోట్లు ప్రకటిస్తామని చెప్పాడు ఉస్మానియా యూనివర్సిటీ. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే యూనివర్సిటీకి 1000 కోట్లు కాదు, మొత్తం కూడా ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలో మొత్తం కూడా ఒక్కొక్క యూనివర్సిటీకి 1000 కోట్ల రూపాయలు రావాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు ఒక్క ఉస్మానియా యూనివర్సిటీలో 1200 ప్రొఫెసర్ల పోస్టులు ఉంటే 400 పోస్టుల వరకు కూడా లేని పరిస్థితి ఉంది. ఈరోజు అట్లా టీచింగ్ డిపార్ట్మెంట్ లేక, నాన్ టీచింగ్ డిపార్ట్మెంట్ లేక మొత్తం కూడా ఈరోజు యూనివర్సిటీలు మొత్తం కూడా అల్లకొల్లం పరిస్థితి ఉన్నాయి. అట్లా ఈ యూనివర్సిటీలో మొత్తం కూడా ఈ సమస్యల్ని రేవంత్ రెడ్డి మొన్న వచ్చినప్పుడు ఈ యూనివర్సిటీ మొత్తం కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని చేస్తా అని చెప్పాడు. కానీ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కాదు, అసలు యూనివర్సిటీ గతంలో ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లున్నది, ప్రధానంగా ఇంకా కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ ఎట్లున్నాయి అనేది కూడా గతంలో చూసుకుంటే ఇప్పుడు పోల్చుకుంటే యూనివర్సిటీలు మొత్తం కూడా శిథిలా వ్యవస్థలు ఉన్నాయని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ యూనివర్సిటీకి నువ్వు ఇచ్చిన 1000 కోట్ల జీవో ఇచ్చిండు, జీవో కాదు, జీవో ద్వారా యూనివర్సిటీల భవిష్యత్తు ఏం మారదు. మేమేం డిమాండ్ చేస్తామంటే బడ్జెట్లోనే యూనివర్సిటీకి ప్రత్యేక నిధులు కేటాయించాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఈ ఆర్థిక సంవత్సరం ప్రవేశపెట్టే బడ్జెట్లో కూడా యూనివర్సిటీకి జీవో రూపంలో కాకుండా ప్రత్యేకంగా బడ్జెట్లో నిధులు కేటాయించి యూనివర్సిటీని బాగు చేయాలని మేము పీడిఎస్గా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా మా పీడిఎస్ విద్యార్థి సంఘాన్ని కలిసి వచ్చే విద్యార్థి సంఘాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని డిమాండ్ చేస్తాం.